సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఓ ఫేక్ మహిళా డాక్టర్ పేషెంట్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారంతో పరారైన ఘటన మనందరికీ తెలిసిందే. సో, బుధవారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలది ఎలా జరిగిందనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుంటే, హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో సెక్యూరిటీ విషయంలో డొల్లతనం బయటపడిందన్నమాట. ఫేక్ మహిళా డాక్టర్ హాస్పిటల్ బయట నుంచే యాఫ్రాన్ స్టెతస్కోప్‌తో వస్తున్న స్కూటీని సెక్యూరిటీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట. డాక్టర్ వేషంలో ఆస్పత్రికి వచ్చిన సదరు మహిళను ఎక్కడ తనిఖీ చేయలేదు సెక్యూరిటీ సిబ్బంది. ఈ క్రమంలో మొదట నర్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఇంజెక్షన్‌లు తీసుకున్న మహిళ, ఆ తర్వాత పేషెంట్ రూమ్‌లోకి వెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. డ్యూటీలో ఉన్న నర్సులు కూడా సదరు ఫేక్ మహిళా డాక్టర్‌ను గుర్తించకపోవడం ఇక్కడ మరో ట్విస్ట్ అని చెప్పాలి. ఎవరూ గుర్తించకపోవడంతో దర్జాగా పేషెంట్ రూమ్‌లోకి వెళ్ళిన ఫేక్ డాక్టర్ పేషెంట్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నగలతో ఉడాయించిందన్నమాట. సో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా గాని హైదరాబాద్ వాసులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా భారీ మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. నిన్నే ఒక న్యూస్ చెప్పాను నేను. మాంసం ఏదైతే కుళ్ళిపోయిన మాంసం ఉందో దానికి ఏయో కెమికల్ కలిపి తాజా మాంసంగా ఉంచి దాన్ని చాలా హోటల్‌కి పంపిణీ చేస్తున్నారంట. దానివల్ల చాలామంది ప్రజలు తింటున్నారు. ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా చాలా ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా ఎవరు డాక్టర్సో, ఎవరు నర్సులు అనేది కూడా తెలియని పరిస్థితి మాట. ఇప్పుడు ఈ చెప్తున్న ఈ సంఘటనతోటి. అందుకని మేలుకొని ఉండండి. దయచేసి మీ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా గాని డాక్టర్ అయినా, నర్స్ అయినా ఎవరైనా గాని వచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి. అసలు వాళ్ళు దేనికోసం వచ్చారు అని చెప్పి. అలర్ట్ అవ్వండి. లేని పక్షంలో ఈ విధంగానే జరుగుతుంది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.